నేను డిఎస్ ప్రిపేర్ అవుతున్నాను. అయితే మేము బీఈడీ కంప్లీట్ చేసి డిఎస్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మొన్న రాసిన డిఎస్సిలో మాకు పోస్టులు లేకపోవడం వల్ల జాబ్ మిస్ అయింది. ఎందుకంటే బీఈడీ చేసిన వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 30% ఓన్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు. 70% ఈజీటీ వాళ్ళని ప్రమోషన్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే బీఈడీ చేసిన వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. గతంలో మనకు 108 అనే ఒక జీవో ఉండే. దాని ప్రకారం ఇప్పుడు 70% 30% అని నింపుతున్నారు. దాన్ని రద్దు చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గురుకులాల్లో మొన్న జరిగిన గురుకులాల్లో కూడా టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ అనేటివి వేరువేరుగా నోటిఫికేషన్లు ఇచ్చారు. వేరువేరుగా నోటిఫికేషన్లు ఇచ్చి అమౌంట్ కూడా వేరువేరుగా తీసుకున్నారు. కానీ అందులో ఎగ్జామ్స్ కొన్ని పేపర్లు అంటే జనరల్ జిఎస్ పేపరు, మెథడ్ పేపర్లు కలిపి పెట్టారు. అంటే పీజీటీకి, జేఎల్కు పేపర్ 2, పేపర్ 1 అనేటివి జిఎస్ పేపరు, మెథడ్ పేపర్ అనేది కలిపి పెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఇప్పుడు 2 పేపర్లు కలిపి పెట్టడం వల్ల జేఎల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి పీజీటీలో కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే ఒకే వ్యక్తి 2-3 దాంట్లో ఉంటున్నాడు. దానివల్ల బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోతున్నాయి. అదో విషయం. ఇంకోటి ఏంటంటే మొన్న డిఎస్ వేసినప్పుడు కూడా మాకు ఆసలు వాడాను, తర్వాత డిఎస్సి, టెట్ అన్ని ఎగ్జామ్స్ అన్నీ ఒకటేసారి వచ్చినాయి. కనీసం మాకు 1 మంత్ కూడా టైం లేకున్నది. 1 మంత్ కూడా టైం లేకున్నది. ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే కూడా మాకు సరైన సమయం ఇవ్వాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 29 జీవోని రద్దు చేయాలి. 29 జీవో వల్ల బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే 29 జీవో అనేది ఇప్పుడు రిజర్వేషన్ 29 జీవోలో రిజర్వేషన్లో బీసీలు మెరిట్ కొట్టినా కూడా జనరల్ అంటే ఓపెన్ల పోస్టులు ఇవ్వకుండా ఓన్లీ వాళ్ళ కేటగిరీలో మాత్రమే ఇస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అంటే ఈడబ్ల్యూఎస్లో కొట్టుకుంటున్నారు, ఓపెన్లో కూడా కొట్టుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి.